నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, దేశమంతా అభిమానించే వ్యక్తులను కూడా చేతులు కట్టుకుని నిలబడేటట్టు చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డిని అన్నాడు కదా. సో మరి హీరోలందరూ ఆ రోజున వెళ్తే సాగిలు పడ్డారు కదా సార్. సాగిలు పడ్డారు కాదు, గేట్ బయట కార్లు ఆపి నడిచి వచ్చారు లోపల. నడిచి వెళ్ళారు, నడిచి వచ్చారు. వాళ్ళకున్న స్టేటస్ కి ఎట్లా ఉండాలి? మరి నేను ఆ రోజుల్లో నాకు అర్థం కాదు, మరి జగన్మోహన్ రెడ్డి గొప్ప అనాలా, వీళ్ళ చేతకంతనం అనాలా? అప్పుడు నాకు ఒకటే పాయింట్ అండి, నేను అడుగుతాను, మీరు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు 50 కోట్లు మీ ఇష్టం వచ్చిన కోట్లు తీసుకోండి, పర్లేదు. సమస్య ఏంటప్పుడు టికెట్లది ధరలు, అంతే కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మీ మీద కక్ష కట్టాడు అనుకుందాం, మీ సినిమాలకి టికెట్ల రేట్లు పెంచనివ్వడు అనుకుందాం, ఫైన్, తగ్గించుకో ఒక సినిమాకి. అదే ఒక 50 ఏళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు కదా, నువ్వు 50 ఏళ్ళు హీరోగా ఉండవు కదా. ఒక సినిమాకో 2 సినిమాలకు రెమ్యునరేషన్ ఆంధ్ర ప్రాంతంలో తగ్గినంత మాత్రాన వీళ్ళేమి బికార్లు అయిపోరు కదా. స్పాన్ పెరిగింది కదా, దేశమంతా వస్తుంది కదా, అక్కడ వచ్చేది ఆంధ్రాలో రాకపోయినా వస్తే అంత పోతే వస్తుంది కదా. ఇదివరకంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే.